క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు విశ్వ ప్రపంచము అమలోద్వైమాత మహోత్సవాన్ని కొనియాడుతుంది. ఆంగ్లంలో దీనిని ఇమ్మాకులేట్ కన్సెప్షన్ అని అంటారు. మరియు నిష్కలంకమాత అని కూడా చాలామంది మరియ తల్లిని ఉచ్చరిస్తారు. ఈ పండుగ యొక్క చరిత్రను మనం చూస్తే, మరియ తల్లి పోర్చుగల్లోని ఫాతిమా నగరంలో ముగ్గురు పిల్లలకు అనగా లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్ వీరి దర్శనంలో మరియ తల్లి తనను తాను జన్మపాపం లేకుండా జన్మించిన రాణి అని స్వయంగా తన నోటితో ఆ పిల్లలకు చెప్పింది. ఇదే సత్యాన్ని 9వ పయస్ భక్తినాథ పాపు గారు 1854 సంవత్సరంలో డిసెంబర్ 8వ తారీఖున నిష్కలంకమాత అని అధికారపూర్వకంగా వెల్లడి చేశారు. ఈ పండుగ గురించి మనము కొన్ని విషయాలను నేర్చుకోవాలి. మరియ తల్లిలో ఎలాంటి పాపము లేదు. ఇతరులకు ఎప్పుడు కూడా మంచినే చేయాలి, కానీ ఇతరులకు ద్రోహం చేయాలనే ఆలోచన తనలో లేదు. అందుకనే తాను నిష్కలంకమాత అని మనమందరము కూడా జపమాలలో తనను పిలుస్తాము. కనుక మనము కూడా ఆ అమ్మ ద్వారా, ఆ తల్లి ప్రార్థన ద్వారా ఇతరులకు ఎటువంటి హాని చేయకుండా ఇతరులను ప్రేమించే గొప్ప భాగ్యాన్ని ఆ మరియ తల్లి మనకు ప్రసాదించాలని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఆమేన్.